హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది। ఈ కేసులో బినామీ నెట్వర్క్ను ఏసీబీ అధికారులు బ్రేక్ చేస్తున్నారు। బినామీలకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు। శివబాలకృష్ణ మేనల్లుడు భరత్ కుమార్ బాచుపల్లికి చెందిన స్నేహితుడు సత్యనారాయణ మూర్తిని ఇప్పటికే ప్రశ్నించారు। వీరి పేర్లతో ఉన్నటువంటి ఆస్తుల వివరాలను సేకరించారు। ఇవాళ మరోసారి విచారణకు రావాలంటూ ఆదేశించారు। శివబాలకృష్ణ తన మేనల్లుడు భరత్ కుమార్ పేరుతో నాగర్ కర్నూలులో భూమి కొనుగోలు చేశారు। ఇందుకు సంబంధించి భరత్ కుమార్కు 10 లక్షలు ఇచ్చాడు। దీంతో పాటుగా చల్లా కుమార్ అనే వ్యక్తి నుంచి మరో 10 లక్షలు వసూలు చేసి భరత్ కుమార్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు। ఆ తర్వాత కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ పద్మావతితో కలిసి భరత్ కుమార్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు। ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు। భరత్ కుమార్తో పాటుగా బాచుపల్లి శిల్ప ఆర్వి దరిస్తా అపార్ట్మెంట్కు చెందినటువంటి స్నేహితుడు సత్యనారాయణ మూర్తిని విచారించారు।